హర్షవర్ధన్ రానే, సోనామ్ బాజ్వాల కొత్త హిందీ సినిమా ఏక్ దీవానేకి దీవానియత్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 71 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 వారాల్లో ఏక్ దీవానేకి దీవానియత్ అనే హిందీ సినిమా 79 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 79 కోట్ల గ్రాస్లో ఇండియా కలెక్షన్స్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 64 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 24 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే. నిన్న సోమవారం మాదిరి 1 కోటి లోపలనే వస్తాయి కలెక్షన్స్. అయినా సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది కాబట్టి ఇక డబల్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది ఈ 3వ వారంలో చూడాలి. ఒక ఎవరికి తెలియని హీరో, అందులోనూ మన తెలుగు హీరో హర్షవర్ధన్ రానే లాస్ట్ ఇయర్ సనమ్ తెరీ కసం అనే సినిమా రిలీజ్లో 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియా నంబర్ 1 సినిమాగా నిలబడింది రిలీజ్ కలెక్షన్స్లో. అందులో హీరోయిన్గా చేసిన పాకిస్తానీ అమ్మాయి ఈ సినిమాలో ఉండాల్సింది హీరోయిన్గా. ఆమె ఉంటే చేయను అన్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొత్త హీరోయిన్ పెట్టి తీశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నేను కూడా చూశాను సినిమా, నాకు కూడా నచ్చింది సినిమా. ఒకసారి చూసేయచ్చు, పర్లేదు, బాగానే ఉంది. సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. దానికి తోడు పోటీలో మ్యాడాక్ ఫిలిమ్స్, రష్మిక మందనాల థామా పోటీలో ఉన్నా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం నిజంగా అద్భుతమే. అందులో ఆ హీరో మన తెలుగువాడు అవ్వడం మనకు ఆనందపడే విషయం. అది మన హర్షవర్ధన్ రానే అండ్ సోనామ్ బాజ్వాల కొత్త హిందీ సినిమా ఏక్ దీవానేకి దీవానియత్ రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 79 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 64 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 24 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.